హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో మనం ఫుల్ వర్షం పడుతుంది, ఒక 2-3 వీక్స్ నుంచి వర్షం పడుతుంది. సరేలేదు, తగ్గలేదు కొంచెం మంచి ప్రశాంతంగా ఫిషింగ్ చేస్తామంటే అయితే లేదు. సరే ఇంకా చాలా డేస్ అయిపోయింది ఫిషింగ్ చేయాలన్న బాగా ఇది జోష్ ఎక్కువ పెరిగిపోతుంది. సో ఫైనల్లీ మన ఫేవరెట్ స్పాట్కి అయితే వచ్చినాం. వాటర్ చాలా తగ్గింది, లాస్ట్ టైం దానికంటే వాటర్ తగ్గింది, తిలాపియా ఫుల్ ఎక్కువైనాయి. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే గుచ్చలు ఆడదాం అనుకుంటున్నా. ఒక 5 రాడ్స్ గుచ్చలు వేస్తున్నా. దాంతోపాటు బెయిట్ కాస్టింగ్ రాడ్ తోటి ఇట్లా చైర్ ఇట్లా సెటప్ వేసుకున్నా. చైర్ తోటి మన బెయిట్ కాస్టింగ్ రాడ్ వేసుకొని ఫ్లోటర్ వేసుకొని 3 హుక్స్ వేసి ఫిషింగ్ ట్రై చేస్తా. ఒకవేళ ఏమైనా అయితే చూపిస్తా, ప్రస్తుతానికి అయితే అనిపిస్తుంది. నమ్మరు, ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ నుంచి వచ్చిన అట్ ద సేమ్ టైం ఇగో వర్షం ఫుల్ పడుతుంది, రెయిన్ కోట్ వేసుకొని మరీ ఆడుతున్నా. చాలామంది అన్న యాక్టివ్ ఫిషింగ్ చేయన్నా అని అంటున్నారు. యాక్టివ్ ఫిషింగ్ అని అంటే ఇట్లా లప్ అన్న సింగిల్ హుక్ అన్న ట్రై చేయమంటారు. తప్పకుండా ట్రై చేస్తా. ఐఎమ్ షూర్ ఇది మంచి ఫిషింగ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసేసుకోండి. దీంతోపాటు ఇన్స్టాగ్రామ్లో అన్న నాకు ఏ రాడ్ తీసుకోవాలా, ఏ రీల్ తీసుకోవాలా, ఏ బడ్జెట్లో, నాకు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను దానికోసం ఒక సొల్యూషన్ ఏం చేసిన అంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసిన. ఎట్లా కొన్ని నంబర్స్ అడుగుతున్నారు కదా, ఫోన్ నెంబర్ని కొందరికి ఇవ్వలేదు, కొందరికి ఇచ్చిన, అట్లా జరిగింది. సో దానికి సొల్యూషన్ ఏం చేస్తున్నా అంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసిన, శ్రీకాంత్ అడ్వెంచర్స్ అని. నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా మళ్ళీ పోస్ట్ చేస్తా. ఆల్రెడీ చేసిన, కొంతమంది జాయిన్ అయినారు, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ పెడతా, కింద ఈ డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ పెడతా. దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ కామెంట్లో కూడా నేను గ్రూప్ జాయిన్ అవ్వడానికి లింక్ పెడతాను. జస్ట్ ఇట్లా దాని మీద క్లిక్ చేయండి, జాయిన్ బటన్ నొక్కండి, నేను యాక్సెప్ట్ చేస్తా. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్న కానీ లోకల్ యాంగ్లర్స్ వస్తారు కాబట్టి లొకేషన్స్ మీకు మంచి ఫిషింగ్ స్పాట్ లొకేషన్స్ మీకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా, నేను ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్లో ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. సో ఇదే మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటే నేనని ఇస్తా, లేకపోతే ఉన్న మిగతా యాంగ్లర్స్ అని ఇస్తారు, మంచి సీనియర్ ఎక్స్పర్ట్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ప్రోడక్ట్స్, ఐటమ్స్ అవన్నీ డిస్కౌంట్ ప్రైజెస్లో ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి, అంటే ఏ బడ్జెట్లో ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది, అట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ గ్రూప్ సొల్యూషన్ అయితే ఇస్తుంది. సో యా, ఎట్లా నెంబర్ అడుగుతున్నారు చాలా రోజుల నుంచి, నాకు తెలిసి కొందరైతే 1-2 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు నా నెంబర్ అని. దానికి ఒక రీజన్ కూడా ఉంది. కొన్నిసార్లు ఇంకొక నెంబర్ క్రియేట్ చేద్దాం అనుకున్నా మన ఛానల్ కోసం, కానీ ఎట్లాగో మన ఛానల్ కొంచెం మంచిగా అవుతుంది కాబట్టి, మన శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ కూడా పెరుగుతుంది కాబట్టి, సో నేను ఉన్న కరెంట్ నెంబర్తోనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన. ఆల్రెడీ నాకు తెలిసి 120 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇంకా అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. మీకు లొకేషన్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, ఏదన్నా ఆ గ్రూప్లో అడగవచ్చు. ఓకేనా? నేను కాకపోయినా సీనియర్ ఎక్స్పర్ట్స్ అన్న యాంగ్లర్స్ అన్న ఇస్తారు. ఓకేనా? క్యాష్ చేసే వరకు కొంచెం వర్షం అయితే బాగుంది. సో ఇది మన రెయిన్బో సీ బోట్ ఫిషింగ్ రాడ్ డెకాథ్లాన్ది. రీల్ వచ్చేసి టీకా గ్యాలెంట్ లాంగ్ క్యాస్ట్. ఇది మన GB 8000 సిరీస్. ఇది మనకి జేఎన్ టాకిల్స్ పంపించారు. సో దీని ప్రైస్ వచ్చేసి 4500. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఆఫర్ ఇంకా ఉంది. శ్రీకాంత్ అడ్వెంచర్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి మన జేఎన్ టాకిల్స్ కాల్ చేసి చెప్తే మీకు ఈ రీల్ మీద 10% డిస్కౌంట్ అయితే ఉంది. ఇంకా అది స్టిల్ అవైలబుల్ ఉంది. రీల్ చాలా మంచిగా ఉంది. సో ఇప్పుడు నేను లాంగ్ క్యాస్ట్ చేసి చూపిస్తాను ఎంత లాంగ్ క్యాస్ట్ అవుతుందో. చాలా లైట్ వెయిట్, చూడొచ్చు, చాలా లైట్ వెయిట్ సో అటు సైడ్ గుచ్చం అంతా వెయిట్ ఉంది. నార్మల్గా అయితే రీల్ ఇంత పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ స్ట్రాంగ్. సో ఇప్పుడు క్యాష్ చేసి చూద్దాం ఎంత దూరం పోతే చూద్దాం. చాలా దూరం అయింది. సో మనం రాడ్ అయితే ఇక్కడ ఫ్రంట్కి మనకి ముందే పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఒక 2 రాడ్ చేసినాం. థర్డ్ రాడ్ దీనికి మంచిగా పడితే నాకు ఎక్కువ నమ్మకం అవుతుంది. లాస్ట్ టైం అయితే చూసాం కదా, చాలా ఈజీగా ఫిషెస్ తీసేయగలిగినాం. 1-2 కేజీస్ అయితే 2 కేజీస్ పడలేదు, 1 కేజీ వరకు పడింది కాబట్టి అది ఈజీగా తీసేసినాం. సో ఈసారి పెద్ద ఫిషెస్ పడదేమో అని చూద్దాం. ఒకవేళ పడితే చూపిస్తాం.
మీరా మాకు ఫిషింగ్ రాదనుకున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం 3 హుక్స్ ఇక్కడే కాదు, చాలా దూరం వేసిన నేను. చాలా దూరం వేసి బెయిట్ కాస్టింగ్ రాడ్ తోటి, ఫ్లోటర్ తోటి ఏదేదో ట్రై చేస్తున్నా. ఇదే ఫస్ట్ ఫిష్. 5 గుచ్చాలు పని చేయలే, ఇదే పని చేసింది. ఇది మంచిగా ఉంది, ఫన్ కూడా ఉంది. చెప్పాలంటే ఈ మధ్య ఇప్పుడు జరుగుతున్న రైనీ సీజన్లో ఫిషింగ్ అంటే గుచ్చల కంటే ఇది మంచిగా అవుతుంది. తిలాపిలు మస్తు ఉన్నాయి, ఫిషింగ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఫిష్, కౌంట్ 1, లెట్స్ గో. సో ఇది బెయిట్ కాస్టింగ్ రీల్, బ్రేడ్ లైన్, బెయిట్ కాస్టింగ్ రాడ్. సో అక్కడ జస్ట్ ఒక 3 హుక్స్ పెట్టిన, ఫ్లోటర్ పెట్టిన, గుచ్చలు వేసి పెట్టుకున్నా. దాంతో సౌండ్ ఏం వస్తలే. మేబీ వర్షానికి గుచ్చలు అనుకుంటే పని చేయట్లేదు. ఫస్ట్ ఎప్పుడైతే ఈ స్పాట్లో అయితే గుచ్చలే పని చేస్తాయి. అసలు నేను గుచ్చలు లేకుండా వీరకి మీద ఆడ. సో ప్రస్తుతానికి గుచ్చలు పని చేస్తాయి. మేబీ వర్షానికో దేనికో తెలియదు, గుచ్చలు పని చేస్తలేవు. మేబీ ఇంకొకటి వలలు కూడా దగ్గరికి అయిపోతున్నాయి రోజుకి. తర్వాత ఈడి వరకు వచ్చేస్తాయి వలలు, దానివల్ల అవ్వట్లే. సో 3 హుక్స్ అన్న ఫ్లోటర్ గేమ్ ఆడదామని ట్రై చేస్తున్నా. చిన్న సెటప్ పెట్టుకున్నా, పైన ఒక అంబ్రెల్లా పెట్టుకొని రెయిన్ కోట్ వేసుకొని కష్టపడుతున్నా. ఇది లప్ అనేది మంచి ఇంట్రెస్టింగ్ గేమ్. పడతా ఉంటే మాత్రం మస్తు యాక్టివ్ ఫిషింగ్ అని కూడా అంటారు దీన్ని. దీనికి అంటే మించిన బెస్ట్ ఫిషింగ్ ఏం లేదు. సో చూద్దాం, ఒకవేళ మన ఫిషెస్ ఏమైనా పడితే చూద్దాం, ఓకేనా? సో ఇట్లాంటి సెటప్ అంటే బెయిట్ కాస్టింగ్ రీల్, బెయిట్ కాస్టింగ్ రాడ్, బ్రేడ్ లైన్, ఫ్లోటర్, 3 హుక్స్, ఇట్లా మీరు ఫిషింగ్ ట్రై చేసిరా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈరోజు మనం ప్రాన్స్ పట్టడానికి ట్రై చేస్తున్నాం. నేను ఈసారి బెయిట్ చేంజ్ చేసిన. 100% మెథడ్ కాదు, కొంచెం డిఫరెంట్ మెథడ్ అయితే ట్రై చేస్తున్నా. పడుతుందో లేదో మనకు తెలియదు, ట్రై అయితే చేద్దాం. సో ఇది మన క్రాప్ ట్రాప్. ఆ బెయిట్ ఏంది, ఒకవేళ రొయ్యలు కానీ మనకు దీంట్లో పడితే ఆ బెయిట్ ఏంటి చెప్తాను. ఫస్ట్ ఇది టెస్టింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పట్లేదు నేను. బెయిట్ ఏంటి చేస్తున్నా. పర్లే కదా, దిగేయాలంటుందా? ఓకే కదా, ఓకే. ఏడమైతే వేసిన ఫస్ట్ అటెంప్ట్ 1-2 hours వెయిట్ చేస్తా, పడితే చెప్తా, ఓకేనా? త్రీ హుక్స్ తో తీసిన జోక్. అరే మంచిగా రికార్డ్ చూడండి. 3 హుక్స్ తో తీసిన. అప్పటి నుంచి గుచ్చల మీద పడతలే, సింగిల్ హుక్ మీదనే అవుతుంది. సారీ 3 హుక్స్ మీద అవుతుంది. లప్లా పాడుతున్నా. ఇంతకుముందు తిలాపి పడ్డది, ఇప్పుడు ఒక ఇది పడ్డది. ఇది పడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్ సైజ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. లప్టాప్ అవుతుంది జర టైం చేయాలి దానికి అంతే. అది అదే ప్యాక్ చేసుకుంటే ఇంటికి పోతా అంటే పీసెస్ పడతా ఉంటాయి. అదేందో ఏంది అది. సో ఏసి ఒక 1 hour కంటే ఎక్స్ట్రా అయిపోయింది. పడుతుందని నేను అనుకుంటున్నా. లోపల ఏముందో బెయిట్ కొత్తగా ట్రై చేసిన కాబట్టి చిన్న చేపలో, పెద్ద చేపలో, రొయ్యలో ఏదో ఒకటి పడుతుంది నమ్మకం అవుతుంది. లెట్స్ సీ. ఇంట్లో ఉన్నారా, ఏమైనా ఉన్నారా? ఓకే,
నేను అనుకున్నట్టు అవి పడలేదు కానీ లైన్ వేరేదండి వచ్చింది. ఏదో పాత లైన్ అనుకుంటా. ఇది నేను లాస్ట్ టైం మిస్ అయిపోయింది అనుకుంటా గుచ్చ. మనదే ఇది, ఈ సెటప్ మనదే. లాస్ట్ టైం ఎవరిదో పడిపోయింది, అది తీసుకొని వచ్చింది. ఇది ఇంకేమైనా చేప ఉన్నాయండి? చేప లేదు. ఇది ఎవరిదో సెటప్, గుచ్చ సెటప్ మొత్తం ఫీడర్తో పాటు ఉంది. ఇది తీసుకొచ్చింది, నా వల తీసుకొచ్చింది. మీరు ఇక్కడ ఆటోలో అయితే తీసేసుకోండి, మళ్ళీ నేను ఇక్కడే వేసేస్తున్నా, ఆ చెట్లలో వేసేస్తాం. ఓకే, సో ఇలా చిన్న ఫిషెస్ మంచిగా ఉన్నాయి, మంచిగా పడ్డాయి. ఎంత పిండి వేసి ఎంత ఫీడ్ వేసినా ఇవి వచ్చినాయి. సరే తీసి చూద్దాం. సో ఈ పర్కలతోటి మీరు స్నేకెట్ కూడా పట్టవచ్చు. ఇప్పుడు నా దగ్గర బాటిల్ హుక్ సెటప్ ఆడే టైం లేదు, కానీ లేకపోతే నేనైతే ఫ్లోటర్ పెట్టేసి దీనికి హుక్ పెట్టేసి ఇక్కడ వేసేస్తే ఏదో ఒక స్నేక్ లటక్కన పట్టుకుంటుంది. ఆ గేమ్ కూడా ఆడుకోవచ్చు మీరు. సో లాస్ట్ ఇంకొకటి ఉంది, వేసేస్తుంది. కలర్స్ బాగున్నాయి కదా, స్టమక్లో ఇది వచ్చింది. సో ఇది మన క్రాబ్ నెట్తో జరిగిన ఫిషింగ్ ఈరోజు. కొత్త బెయిట్ ఒకటి ట్రై చేసిన, అది పని చేస్తుంది అనుకున్నా, మరి పని చేయలే. మేబీ ఇంకెట్లా, మేబీ ఈ ట్రాప్ రాంగ్ అని నేను అనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ క్రాబ్ ట్రాప్, దీంట్లో ప్రాన్స్ పడదామని ట్రై చేసిన, సో అందుకే అవ్వలేదని నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే లాక్ చేసేసి దీన్ని ప్యాక్ చేసి లోపల తీసుకెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ అంబ్రెలా ట్రాప్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నా. అది తీసుకున్నాక మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. సో ఫైనలీ ఇది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కష్టపడ్డాం. వర్షం వల్ల, గాలి వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉండే. ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 7 or 8 o'clock వచ్చినాం, ఇప్పుడు 4 అవుతుంది. నాకే షాకింగ్ ఉంది, ఓన్లీ 3 ఫిషెస్ పడ్డాయి, 2-3 మిస్ అయినాయి. మేము ఎక్స్పెక్ట్ చేసింది పడింది. ఇక నాకు తెలిసి ఇంకా కాసేపు పెట్టి రావడం బంద్ చేయాలి. ఇక అక్కడ నుంచి కూకట్పల్లి నుంచి ఇక్కడ రానికి ఆల్మోస్ట్ 70 kilometers. 70 kilometers మనం కార్ వేసుకొని అంత కష్టపడిన దూరం నుంచి వస్తే పడ్డది మనకి ఓన్లీ 3 ఫిషెస్. ఈ 3 ఫిషెస్, ఒక తిలాపియా, ఒక 750 grams, ఒకటి 1/4 kilo తిలాపియా, అంతే. ఇవే పడ్డాయి ఈరోజు. కానీ 3 hooks గేమ్ అయితే ఆడినాం. లప్లప్ గేమ్ అయితే మజా వచ్చింది. అసలు నాకు వస్తుందా లేదా అని డౌట్ ఉండే. నేను ఎప్పుడు లప్లప్ ఆడుతుండే, కానీ ఒక 4-5 బామే వేస్తుండే. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15-20 బామ్ వేసిన, షార్ట్ తగ్గలేదు అనుకున్నా. తాకింది ఏం లేదు, మంచిగా కొడుతున్నప్పుడు షార్ట్ కొట్టాలి అంతే, దాంట్లో పెద్ద టెక్నిక్ ఏం లేదు. 3 hooks ఆడవచ్చు, సింగిల్ హుక్ ఆడవచ్చు. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి 3 hooks ఆడడం అనమాట. పెద్ద ఫిషెస్ అయితే సింగిల్ హుక్ మస్తు అయిపోతుంది. పెద్ద ఫిషెస్ అయితే అప్పుడు జస్ట్ సింగిల్ హుక్ వేస్తే ఇట్లా పట్టుకొని కిందకి వెళ్తుంది, మంచి షార్ట్ కొట్టేయచ్చు. కానీ ఇప్పుడు ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి 3 hooks గేమ్ బెస్ట్, ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈరోజు ఫిషింగ్ మొత్తం మా కష్టం అంతా ఇది. నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను మంచి వీడియోస్తో వస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే ఇంకా చెప్పడం మర్చిపోయినా, అది మన శ్రీకాంత్ అడ్వెంచర్స్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పేజ్ చేస్తాను లింక్. అట్ ద సేమ్ టైం మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. జస్ట్ దానిలో జస్ట్ ఇట్లా జాయిన్ అని కొట్టండి, నేను అప్రూవ్ కొట్టేస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. దానివల్ల నాతో ఏమన్నా ఫిషింగ్ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా హైదరాబాద్లో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణ కానీ ఫిషింగ్ స్పాట్స్ గురించి ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ఫ్రెండ్స్ అందరు ఉంటారు. ఇంకా కొత్త ఆఫర్స్ ఏమైనా ఉంటే, డిస్కౌంట్స్ ఉంటే, ఎక్కడ ఏది పర్చేస్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ కూడా మన గ్రూప్లో దొరికిపోతుంది. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ a like, share, comment and subscribe to Srikanth Adventures. Woo!
por